నాకు డిఎస్పి అంటే ఎంత పిచ్ అంటే ఆయన రిలీజ్ అయిన ప్రతి ఆల్బమ్ నేను క్యాసెట్స్ అప్పట్లో క్యాసెట్స్ అవును. ఉన్నాయి. సో రైట్ ఫ్రమ్ దేవి కాదు, రైట్ ఫ్రమ్ ఆనందం, తొట్టి గ్యాంగ్, ఆ తర్వాత రిలీజ్ అయిన ఇప్పుడు సంతోషం. గుర్తులేదు, సంతోషం, సొంతం, ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఆర్య అన్ని క్యాసెట్స్ ఉండేవన్నమాట. నాకు మా టీవీలో కలర్ స్వాతిలో డిఎస్పి వస్తున్నారు అని ఎంత పెద్ద లెటర్ రాశాను నేను. రాస్తికి నేను నాకు ఎందుకు అంత ఇష్టము, ఆయన వచ్చినప్పుడు నాకు ఎందుకు కాల్ చేయాలి, ఆ రీజన్స్ అన్ని టపట రాసేసి నాకు సింగర్ అవ్వాలంటే ఇష్టం, ఆయన పాటలు ఈ పాట అంటే చాలా ఇష్టం అన్ని రాసేసి పంపించాను అనమాట. లక్కీలీ ఐ గాట్ అ కాల్. ఎస్, డిఎస్పి స్వాతి షోలో నాకు కాల్ వచ్చింది. అప్పుడు నేను కాల్ చేసినప్పుడు అసలు లోడ మాట్లాడుతూనే ఉన్నాను నేను పాట పాడమంటే పాట పాడాను. సో దట్ వాజ్ అ మెమరబుల్ థింగ్. సో అప్పటి నుంచి నేను అద్దం ముందు నుంచొని నేను యాంకరింగ్ చేస్తే ఎట్లా మాట్లాడతాను, కాలర్స్ తో ఎట్లా మాట్లాడతాను, ప్రిపరేషన్ సరదాగా అలా మాట్లాడేదాన్ని. కానీ నాకు ఇవాళ ఈ రోజు తెలిసింది దట్ ఈస్ మేనిఫెస్టేషన్.